నంబర్ 1 ఏంటండి? పూర్వమేవ. పూర్వం అంటే ఏంటి? అవును. మళ్ళీ తర్వాత పాశ్యంలో తూర్పు, అంతరంలో ముందుగా వినండి. అచల పరిపూర్ణం ఎట్టుంటుందో చెప్తాను ముందుగా వినండి. పూర్వము అంటే అది అర్థం. అచల పరిపూర్ణం ఎట్టుందో చెప్తాను ముందుగా వినండి. అది నిరాలంబము. నిరాలంబము అంటే అర్థం చెప్పండి ఎవరినొకరు. ఆలంబము లేనిది. ఆలంబం అంటే ఏంది అది చెప్పండి. అన్ని చూసుకోండి. మీరు ఎప్పుడన్నా గమనించారా? మొత్తం 8 దిక్కులకు ప్లస్ పైన కింద నీ అనే అక్షరంతోనే మొదలవుతుంది. నీ అనే అక్షరంతో చూసుకోండి. నిరాలంబము, నిర్గుణము, నిత్యశుద్ధము, నిరంజనము, నిష్కలము, నిరాకారము, నిర్మలము, నిర్వికారము, నిరాకారం. ఎప్పుడన్నా ఈ మ్యాజిక్ చూసారా? అన్ని నీతో మొదలెట్టాడు. సరే, ఒకదానికన్నా మనకు అర్థం తెలిసే ఒకసారి తెలుసుకుందాం. ఏందండి నిరాలంబం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? నిరాలంబం ఆలంబన లేనిది. ఆలంబనం అంటే ఏంది? ఆలంబన అంటే ఒకటి ఉండడానికి ప్రదేశం అంటూ ఉండేది. దాన్ని ఆలంబన ఉంది. ఆ కుర్చీని ఆలంబన చేసుకుని వస్తువు పెట్టాము. ఆ కుర్చీ అనేది ఒక వస్తువుకు ఆలంబనగా ఉంది. అట్లా ఆలంబన అనేది లేనిది. ఆలంబనం అంటే ఆధారము. ఆధారం. ఆలంబనం అంటే ఆధారము. నేను అనేది ఆధారంగా శరీరం ఉంది. శరీరం ఆధారంగా నేనుంది కదా. నేను మేనులనే ద్వయము లేనిది, ఆధారము ఆధేయము అనే ద్వయము లేనిది ఆలంబము. నిరాలంబము ఎటువంటి ఆధార ఆధేయములు లేనిది నిరాలంబం అంటే అది మాత్రమే ఉంది అని నిరాలంబ ఉపనిషత్తు తెలియజేస్తుంది.